హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భోగి రోజున నా మేనల్లుడికి భోగి పండ్లు పోసాము. అయితే ఈ భోగి పండ్లు ఎలా పోయాలి, ఎప్పుడు పోయాలి, పోసిన భోగి పండ్లని ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక ప్లేట్లోకి కొన్ని బియ్యం తీసుకొని పసుపు, ఆవు నెయ్యి వేసి అక్షింతలు రెడీ చేసుకోవాలి. మరో ప్లేట్లోకి రేగి పండ్లు అలాగే బంతిపూలని తుంపి వేసుకోవాలి. అలాగే చెరుకు ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత కాయిన్స్ తీసుకోవాలి, అవి ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు. తర్వాత చాక్లెట్స్ ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. భోగి రోజున భోగి పండ్లు పోయటం వల్ల పిల్లలకి భోగభాగ్యాలు లభిస్తాయంట. అలాగే నరజిష్టి, ఏ జిష్టి ఉన్నా సరే మొత్తం కూడా పోతుంది. అందుకని పిల్లలకి తప్పకుండా భోగి రోజున భోగి పండ్లు పోస్తారు. ఈ భోగి పండ్ల కార్యక్రమం భోగి రోజున సాయంత్రం మాత్రమే చేసుకోవాలండి. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా ఈ భోగి పండ్లు పోయొచ్చు. అయితే ఫస్ట్ మాత్రం తల్లి తండ్రి మాత్రమే ఈ పిల్లలకి దిష్టి తీసివేయాలి. అది సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు దిష్టి తీసి పిల్లల మీద వేయాలన్నమాట. తల్లి తండ్రి తీసిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా వేయొచ్చు. భోగి పండ్లు పోసిన తర్వాత అక్షింతలు కూడా వేసి ఆశీర్వదించాలి. ఇలా ఆశీర్వదిస్తే అందరూ కూడా పిల్లలకి మంచిగా ఆరోగ్యాలు భోగభాగ్యాలు లభిస్తాయట. మొదటిసారిగా భోగి పండ్లు పోయాలనుకునే వాళ్ళు బేసి సంవత్సరంలోనే స్టార్ట్ చేయాలి, సరి సంవత్సరంలో స్టార్ట్ చేయకూడదు. ఈ భోగి పండ్లు దంపతులు కలిసి 3 పోయాలండి. తర్వాత ఎంతమంది అయినా పోయొచ్చు. ఇలా పోసిన తర్వాత ఈ పెళ్ళైన వాళ్ళు మాత్రమే పోయాలండి, పెళ్ళి కాని వాళ్ళు అసలు పోయొద్దు. అలాగే ఈ భోగి పండ్లు పోసిన తర్వాత కింద పడ్డవి ఎవరు కూడా తీసుకోకూడదు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అవి తినకుండా చూసుకోవాలి. అలాగే మనం పండ్లు పోసే పిల్లలు కూడా అవి నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే అవి దిష్టి కోసం మనం పోస్తున్నాం కాబట్టి నోట్లో పెట్టుకోకూడదు, తినకూడదు. అలాగే మనం పోసిన పండ్లు కింద పడ్డవి చీపురుతో చిమ్మకుండా ఏదైనా క్లాత్ తీసుకొని అవన్నీ కూడా ఒక కవర్లో కానీ గుడ్డలో కానీ కట్టేసి పారే నీటిలో వేయాలి. లేదా మనకి పారే నీరు ఎక్కడ లేనప్పుడు ఒక చెట్ల మొదట్లలోనైనా వేయొచ్చు. మనం దిష్టి తీసిన డబ్బులు మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. తర్వాత పిల్లవాడికి ఇంకా స్వీట్ తినిపించేసి, అలాగే తినే పిల్లలైతే రేగి పండ్లు, మనం దిష్టి తీసిన రేగి పండ్లు కాకుండా సపరేట్గా పండ్లు ఉంటాయి కదా, అవి ఇవ్వచ్చు. తర్వాత పిల్లవాడికి హారతి ఇచ్చేసి సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసి తలస్నానం చేయించాలి. భోగి రోజున సాయంత్రం ఏ కారణాల వల్లైనా మనం భోగి పండ్లు పోయటం కుదరని వాళ్ళు తర్వాత రోజు సంక్రాంతి వస్తుంది కదా, ఆ రోజు సాయంత్రం ఈ భోగి పళ్ళ కార్యక్రమం చేసుకోవచ్చు. ఈ భోగి పండ్లు సంవత్సరం పిల్లల నుండి 11 సంవత్సరాల పిల్లల వరకు ఈ భోగి పండ్లు పోయొచ్చండి. అయితే మొదటిసారిగా స్టార్ట్ చేసే వాళ్ళైతే బేసి సంవత్సరంలో మాత్రమే స్టార్ట్ చేయాలి, సరి సంవత్సరంలో స్టార్ట్ చేయకూడదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.